హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్‌కి సంబంధించి డిస్కస్ చేసుకుందాము. వేకెన్సీస్ ఏమేమి ఉన్నవి? ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్ట్ కూడా అయిపోయింది. అయితే మీరు అప్లై చేసేటప్పుడు ఏ జోన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? లాస్ట్ ఇయర్ మనం ఏదైతే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో అందులో మనం నంబర్ ఆఫ్ వీడియోస్ చేసుకున్నాము. హై యీల్డ్ సిరీస్ ఒకటి రన్ చేసుకున్నాము. ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి? ఏమేమి చదవాలి? ఏమేమి చదవకూడదు? అనేది డిస్కస్ చేసుకున్నాం సబ్జెక్ట్ వైస్. దాంతో పాటు ఏ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? సాలరీస్ ఎంతుంటాయి? మేల్‌కి ఏది ప్రిఫరబుల్? ఫీమేల్‌కి ఏది ప్రిఫరబుల్? మొత్తం మనం 2024 సీరీస్, 25 సీరీస్‌లో మనం కంప్లీట్ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు 25, 26కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి కూడా మీకు కంప్లీట్ వీడియోస్ నేను చేసిస్తాను. మొత్తం యూట్యూబ్‌లో మీకు కావాల్సినవి ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే చూడండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ప్రతి వీడియో చూసుకుంటూ వెళ్లారు అనుకుంటే వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకే. సో ఈ రోజు వీడియోకి సంబంధించి మనం జోన్ సెలక్షన్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. జోన్ అసలు ఎలా సెలెక్ట్ చేయాలి? ఏ క్రైటీరియాని బేస్ చేసుకోవాలి? అనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ 1-2, 3 పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. లైక్ ఇయర్స్ చేంజ్ అవ్వడము, ఏజ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ ఏందంటే, మీకు ఒకవేళ మీరు ట్రైన్ మేనేజర్ కోసం అప్లై చేశారనుకుందాము ఎగ్జాంపుల్. అందులో ఏ2 అడిగారండి. మీకు మెడికల్ గ్రేడ్ 6/6 ఉండాలన్నారు విజన్. కాకపోతే మీకు విజన్ ఎంతుందయ్యా అని చెప్పి టెస్ట్ చేపించుకుంటే 6/12 వచ్చింది. అయితే ట్రైన్ మేనేజర్ కింద జూనియర్ అకౌంటెంట్ ఉంది గదా! అది కూడా నేను ఆప్షన్ పెట్టాను. ఇది ఇస్తారా అంటే ఇవ్వరు. సో అది కూడా క్లియర్‌గా చూసుకుందాము. ఒకవేళ మెడికల్ టెస్ట్‌లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ మెడికల్ టెస్ట్ లేనివి. ఇప్పుడు మీ సీటింగ్ పోస్ట్ ఉంది. సీటింగ్ పోస్ట్ అంటే ఏంటి? కూర్చొని మీరు చేసుకుంటారు జూనియర్ అకౌంటెంట్‌గా. జూనియర్ అకౌంటెంట్‌గా కూర్చొని చేసుకుంటాను కదా! నేను స్పెట్స్ పెట్టుకుంటాను. సిస్టమ్ ముందు కూర్చుంటాను. నాకు గూడ్స్ మేనేజర్‌గా రాలేదు కదా! జూనియర్ అకౌంటెంట్ అన్నా కనీసం ఇవ్వండి అంటే ఇవ్వరు. మీరు మెడికల్ గ్రేడ్‌లో ఫెయిల్ అయ్యారు అంటే ఇంక ఫెయిల్ అయిపోయినట్టే ఏది ఇవ్వరు అన్నట్టు ఇంపార్టెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాము క్లియర్‌గా. ప్రశాంతంగా చూడండి. ఇలాంటి వీడియోస్‌కి ఒక 10, 15 నిమిషాలు టైం మీరు వేస్ట్ చేసినా సరే మీకు ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్‌లో చిన్న తప్పు మీ ఎగ్జామ్‌కి బాగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఒక లైక్ చేసి స్టార్ట్ చేశారు అనుకుంటే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు అన్ని తెచ్చిస్తూ ఉంటాను. రైట్. స్టార్ట్ చేసే ముందు మీకు 2025లో ఎన్‌టీపీసీలో అడిగిన ఇంపార్టెంట్ ప్రశ్న విచ్ ఇయర్ డిడ్ గాంధీజీ స్టార్టెడ్ చంపారన్ సత్యాగ్రహ? చంపారన్ సత్యాగ్రహ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 9లోనా? 1916లోనా? 1917లోనా? 1918లోనా? గాంధీ గారు తన పేరులోనే పెట్టుకున్నారండి తన స్టార్టింగ్ ఇయర్ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ. ఇండియాలో ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ సత్యాగ్రహం మొదలుపెట్టింది చంపారన్ సత్యాగ్రహే. ఓకే. ఆయన పేరులోనే ఉంది G7 గాంధీజీ గారి పేరులోనే గాంధీ గారి పేరులోనే 7 కనిపిస్తా ఉంటుంది. G7 1917లో ఆయన ఇండియాలో ఫస్ట్ సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. దాని తర్వాత స్టార్ట్ చేశారు? ఆయన ఇండియాలో దిగంగానే ఆయన ఒక కేక్ వాక్‌లా స్టార్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి దిగారు కదా! ఇండియాకి దిగిన తర్వాత ఆయన కేక్ వాక్ చేసుకుంటా వెళ్లారు. కేక్ వాక్ అంటే తెలిసిందే కదా! కేక్ వాక్ అంటే చాలా సునాయాసంగా డీల్ చేస్తూ వెళ్తా ఉంటాం కదా! ఇది ఒక మనం నార్మల్‌గా ఇంగ్లీష్ చదువుకునేటప్పుడు ఇడియమ్ ఫ్రేజెస్‌లో కేక్ వాక్ అనే పదం చాలా సింపుల్‌గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని మీనింగ్ అన్నట్టు. సరే. సో, ఈ చంపారన్ సత్యాగ్రహ స్టార్టింగు, దాని తర్వాత అహ్మదాబాద్ మిల్‌స్టేక్, దాని తర్వాత ఖేడా సత్యాగ్రహ. ఇవి క్రోనాలజీలో మనం కేక్ వాక్. గాంధీ గారు ఇండియాలో దిగంగానే కేక్ వాక్ చేసుకుంటా వెళ్లారు. గాంధీ గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు? G7. ఇలా సింపుల్‌గా గుర్తుపెట్టేసుకో. ఇలాంటి మంచి ట్రిక్స్‌తో యాప్‌లో ఆల్రెడీ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి మంచి కోర్స్ ఒకటి అవైలబుల్‌గా ఉంది. 300+ వీడియోస్ మంచి మెమరీ హింట్స్‌తో ప్రతీది మీకు పీవైక్యూస్‌తో అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందులోనే ఉంటాయి. ప్రింటబుల్ ఫార్మాట్‌లో పీడీఎఫ్స్ కూడా అందులో అవైలబుల్‌గా ఉంటాయి. మెమరీ హింట్స్‌తో ఒక్కసారి చదివితే నెక్స్ట్ టైమ్ రివిజన్ చేయాల్సిన అవసరం లేని కోర్సెస్ యాప్‌లో అవైలబుల్‌గా దాంతో పాటు మంచి పవర్‌ఫుల్ కోర్స్ ఒకటి యాప్‌లో మనం ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ మెంటార్‌షిప్ కోర్స్. చాలా పవర్‌ఫుల్ కోర్స్ ఇది. ఎందుకంటే మార్నింగ్ మీరు గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో మొదలయ్యి నా దగ్గర నుంచి మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి మార్నింగ్ ఒక క్వెషన్‌తో వేకప్ కాల్ వచ్చి అక్కడి నుంచి మొదలుకొని మీరు గంటకి ఏం ప్రిపేర్ అవ్వాలా అనేది, మీరు చదువుతున్నారా లేదా అనేది నేను మానిటర్ చేస్తూ, మీరు చదివింది ఈవినింగ్ నేను మీతో వైవాలో మాట్లాడి 1-1 నేను మీతో మాట్లాడి మెంటార్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు ఏం చదవాలి? ఏం చదవకూడదు? ఈ టాపిక్‌లో ఏది ఇంపార్టెంట్? ఏది అన్‌ఇంపార్టెంట్? ప్రతీది నేను మీకు డిస్కస్ చేసుకుంటూ పర్సనలైజ్డ్ టెస్ట్ సిరీస్ ఒకటి డిజైన్ చేసాము. ఆ టెస్ట్ సిరీస్ ప్రతిరోజు మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఏ టాపిక్ చదవాలి? సబ్జెక్ట్ వైస్ మీకున్న 4 సబ్జెక్టు జీఎస్, జీకే, ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లో ఏవేవి చదవాలి? ఎలా చదవాలి? ప్రతీది నేను మీకు డిస్కస్ చేస్తూ ఉంటాను. రైట్. దాంతో పాటు మీరు కాలేజ్ ఎగ్జామ్స్‌లో చూసుకున్నారనుకుంటే 60%, 70% సింపుల్‌గా సునాయాసంగా తీసుకొని వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్
మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కనీసం 50% దాటడం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే మీరు ఆన్సరబిలిటీ ఉండేవాళ్ళు. ఎప్పుడు? మీ కాలేజెస్ టైమ్‌లో, స్కూల్స్ టైమ్‌లో. కానీ ఇప్పుడు ఆన్సరబిలిటీ లేదు. ఎవరు అడుగుతారు? అంతే కదా! మార్నింగ్ 9:30కి లెగవకపోతే ఎవరు అడుగుతారు? కానీ అదే 9:30కి నువ్వు కాలేజ్‌కి వెళ్ళకపోతే నీ ట్యూటర్ ఏం చేస్తాడు? నిన్ను బయట నుంచోబెడతాడు. అలానే సేమ్ అదే అట్మాస్ఫియర్ మిమ్మల్ని మీరు కాలేజ్ టైమ్‌లో ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో, ఒక ఆన్సరబిలిటీ ఉండేదో, ఆ ఆన్సరబిలిటీ అట్మాస్ఫియర్ ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఉంటుంది. మీరెందుకు చదవలేదు? ఎందుకు చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ప్రతీదీ నా దగ్గర నుంచి మానిటర్ ఉంటుంది. మెంటర్‌షిప్ కోర్స్ కోసం 9491370061 యాప్‌లో ఒకసారి వాట్సాప్‌లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్‌లోనే కాల్స్ కాదు, వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు కోర్స్ ఎలా ఉంటుంది, ఏంటి మొత్తం డిస్కస్ చేస్తాను. రైట్. సో, దీని తర్వాత మనం వీడియోలో వెళ్ళిపోయామనుకుంటే మనకి ఫస్ట్ మనకి టైమ్ లైన్ 21/10/2025 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్. అయితే ఎప్పటి వరకు ఉందయ్యా అంటే నవంబర్ 20 వరకు మనకు కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఒక 5 రోజులు మనకు కరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత CBT 1 అప్రాక్సిమేట్‌గా మనకు ఒక 5 నెలల టైం ఉండొచ్చు. టైం ఉంది అని చెప్పి అనుకోవచ్చు రఫ్‌గా. ఓకే. ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ లేదు ఎగ్జామినేషన్ డేట్‌కి సంబంధించి. కానీ వస్తదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఒక 5 నెలలు, 4 నెలల సమయము. దీనికి సంబంధించి నేను సెపరేట్ వీడియో చేసిస్తానులెండి. ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత టైం ఉంటుంది గానీ. CBT 1కి ఎప్పుడుంటుంది అని చెప్పి రఫ్‌గా ఎస్టిమేట్ చేయవచ్చు గానీ, CBT 1కి, 2కి చాలా తక్కువ సమయం ఇస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నామనుకుంటే లాస్ట్ టైమ్ CBT 1కి, 2కి 20-30 రోజుల టైమే ఇచ్చారు. సో, అందుకని మీరేం చేయాలయ్యా అంటే ఇక్కడ టేక్ అవే ఏంటంటే మీరు డైరెక్ట్ CBT 2కే ప్రిపేర్ అవ్వాలి. సేమ్ సిలబస్ కదా! సో, డెప్త్ లెవెల్‌లో మీరు CBT 2కి డైరెక్ట్‌గా ప్రిపేర్ అయితే CBT 1 ఆబ్వియస్‌లీ క్రాక్ చేసేస్తారు. CBT 2 కూడా మీరు ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. ఓకేనా? ఇదొక టేక్ అవే. ఈ టైమ్ లైన్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి స్లైడ్‌లో నేను ఒక టేక్ అవే చెప్తాను. ఆ టేక్ అవే తీసుకుంటూ వెళ్ళాలి మీరు. ఓకే. దాని తర్వాత వేకెన్సీస్ సంబంధించి చూసుకున్నామనుకోండి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ లాస్ట్ టైమ్ లాగా బాగా ఎక్కువ హ్యూజ్ వేకెన్సీస్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా! లాస్ట్ టైమ్ చూసుకున్నామనుకుంటే 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలకి మనకి నోటిఫికేషన్ వస్తా ఉంటుంది. కానీ ఈసారి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేకెన్సీసే వస్తాయి. రైట్. మన గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి 3400 వేకెన్సీస్ దాకా మనకు కనిపిస్తా ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మనకి 638, స్టేషన్ మాస్టర్‌కి 615, ట్రాఫిక్ అసిస్టెంట్ అని చెప్పి కొత్త పోస్టు లాస్ట్ టైం లేదు, ఈసారి కలిపారు 236. దీనికి సంబంధించి జాబ్ రోల్స్ ఏది ఎలా ఉంటుంది అనేది మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు కొత్త వీడియోస్ చేసిస్తాను. ఓకే. ప్రయారిటీ వైస్ ప్రతి వీడియో చేసిస్తాను నేను మీకు. కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఏ జోన్ సెలెక్ట్ చేయాలి, ప్రతిదీ చేసిస్తూ వెళ్తాను. కాకపోతే గూడ్స్ ట్రైన్ మేనేజర్ గురించి చెప్తాను ఎలా ఉంటుందో, జూనియర్ అకౌంటెంట్ గురించి కూడా ఎలా చెప్తాను. కాకపోతే మీరు దేనికి కామెంట్ చేస్తారో అది ముందు చేసిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే. ప్రయారిటీలో టాపిక్స్ పెట్టుకుంటూ వెళ్తాను. మీ కామెంట్స్‌ని బేస్ చేసుకుంటూ. ఓకే. ఏజ్‌కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఏజ్ లాస్ట్ టైమ్ 19-36 పెట్టారు కోవిడ్ ఇష్యూ వల్ల. కానీ ఇప్పుడు 18-33 వరకే కుదిచ్చేశారు. 3 సంవత్సరాలు తగ్గించేశారు. లాస్ట్ టైమ్ అంటే కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ వల్ల కొంతమంది లాస్ అయ్యారని చెప్పి 3 సంవత్సరాలు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కనిపించింది. కానీ ఈసారి ఏజ్ రిలాక్సేషన్ లేదు. 18-33. అండ్ ఆబ్వియస్లీ మనకి ఈడబ్ల్యూఎస్ అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి మనకి ఏ ఏ డేట్ ఏంటి, కట్ ఆఫ్ డేట్ ఏంటంటే రెండో తారీఖు మనకి ఒకటో నెల 1993. దీనికన్నా మీరు ముందు పుట్టుంటే అంటే 1992కి, 1991కి ఇలా మీరు దీనికన్నా ముందు మీ బర్త్ ఇయర్ ఉందా, మీరు దీనికి సంబంధించి మీ ఏజ్ సరిపోదు. ఎప్పటి వరకు అంటే మీరు డిఫరెంట్ ఓబీసీనా, మీరు ఎస్టీ, ఎస్సీ బ్యాక్‌గ్రౌండా ఇలా చూసుకొని అక్కడి నుంచి 33 ఏళ్ళు. ఓకే. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చాను నేను మీకు. క్లియర్‌గా చూసుకోండి. ఏ డేట్‌ని బట్టి మీరు దాని ముందు పుట్టుండకూడదు, దాని తర్వాత పుట్టుండకూడదు అని చెప్పి ఏజ్‌కి సంబంధించి డెత్ డేట్స్ కూడా మెన్షన్ చేశాను. చూసుకోండి. మీకు ఏజ్ ఎలా సెట్ అవుతుంది అనేది. రైట్. దాని తర్వాత ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి. గ్రాడ్యుయేట్‌కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఇందులో. దీని గురించి ఎక్కువ ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవాల్సిన లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ మీరు బీటెక్ చేసినా, బీఈ చేసినా, దాని తర్వాత మీరు బీకామ్ చేసినా, ఏది చేసినా సరే మీరు ఎలిజిబుల్. కాకపోతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి చేసి ఉండాలి మీ సర్టిఫికేట్. ఓకే. అండ్ మీరు అప్లై చేసే నాటికి మీ చేతిలో ఏం ఉండాలి సార్ అంటే ఒరిజినల్ డిగ్రీ ఉండాలా అంటే అవసరం లేదు. మీరు మార్క్ షీట్ ఉంటుంది కదా, మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి మీ మార్క్ షీట్ వస్తే చాలు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసే నాటికి అంటే ఎప్పటికంటే నవంబర్ 20 లాస్ట్ రోజు మీరు అప్లై చేశారనుకోండి, నవంబర్ 20 నాటికి మీ చేతిలో డిగ్రీ ఉండాలి. డిగ్రీ కాదు, మీ మార్క్ షీట్ అన్న మినిమం ఉండాలి మీ దగ్గర. రైట్. దాని తర్వాత రిక్రూట్మెంట్ సంబంధించి మీ అందరికీ తెలిసింది మనకి 6 రకాల పోస్టులు ఉన్నాయి కదా. 6 రకాల పోస్టులలో మనం చూసుకున్నాం అనుకుంటే రెండు రకాల పోస్టులకి CBT 1, CBT 2 తర్వాత పోస్టింగ్. ఏంటి ఆ 2 రకాలు అంటే మీకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ CCTSకి కమర్షియల్ కరెక్టం టికెట్ కలెక్టర్. దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే
మనకి ఇందులో ఓవరాల్గా CBT1, CBT2 మాత్రమే ఉంటాయి. దాని తర్వాత టైపింగ్ పోస్టులు ఉన్నాయి కదా, ఏంటవి మనకి జూనియర్ అసిస్టెంట్ కానీ ఇలాంటివి. సో ఇలాంటి వాటికి మనకి CBT1, CBT2 పాటు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, రైట్. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఎస్. ఈ జాబ్ రోల్, ఒక్కో జాబ్ రోల్ గురించి మీరు కావాలి అనుకుంటే చెప్పండి, నేను చేసిస్తాను. ఓకే, ఎగ్జామినేషన్ సంబంధించి CBT1, CBT2 ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, రైట్. జనరల్ అవేర్నెస్ అండ్ GK, GA రెండు ఉంటాయి. సో మ్యాథ్స్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 30 మార్కులు, 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ ఫర్ మనకి CBT1, 35 క్వశ్చన్స్ ఫర్ CBT2. రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్లు ఉంటాయి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి 40 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 ఉంటుంది, 0.33, రైట్. ఇవన్నీ మీకు తెలిసే అనుకుంటున్నాను, కాకపోతే కొద్దిగా బ్రీఫ్గా చెప్తే మీకు క్లారిటీ ఉంటుందని చెప్పి చెప్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు నేను ఆపుతాను. జనరల్గా మీరు చూసుకునే పాయింట్స్ క్లియర్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే thumbnail లో చూసారో ఇంపార్టెంట్, మనకి జోన్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి, జోన్ సెలక్షన్ మీరు ఎలా చేసుకోవాలి, ఏ క్రైటీరియాస్ని బేస్ చేసుకోవాలి అని చెప్పి మనం చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏదయ్యా అంటే కట్ ఆఫ్ ఎంత వెళ్తుంది, అవునా. కట్ ఆఫ్ ఏ జోన్కి తక్కువ వెళ్తుంది అని చూసుకోవాలి, అవునా. తప్పు, కట్ ఆఫ్ గురించి వెళ్ళకూడదు. కట్ ఆఫ్ కాదు మీకు ఇంపార్టెంట్. మీరు జోన్ సెలక్షన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, వేకెన్సీస్ చూసుకోవాలి. నెక్స్ట్ క్రైటీరియా మీరు కట్ ఆఫ్ చూసుకునేటప్పుడు జోన్ సెలక్షన్ చేసేటప్పుడు నేను అక్కడ బ్రతకగలనా, సర్వైవబిలిటీ. ఇప్పుడు చూడండి, మీకు మీ తెలుగు స్టేట్స్ నుంచి ఈ వీడియో తెలుగు స్టేట్స్ నుంచి చూస్తారు కాబట్టి తెలుగు స్టేట్ స్టూడెంట్స్ వరకు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే మీకు తెలుగు అట్మాస్ఫియర్ బాగా అలవాటైంది, రైస్ తింటాం మీకు అలవాటు. మీరు నార్త్లో ఎక్కడో ఢిల్లీలో కానీ లేదంటే మహారాష్ట్రలో కానీ వెళ్ళి పడ్డారనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఫుడ్ ఎక్కువ ఉండదు. మహారాష్ట్ర కాదు, వేరే రీజన్స్ అనుకోండి, మహారాష్ట్రలో మీకు రైస్ దొరుకుతుంది. వేరే రీజన్స్ చూసుకున్నాను అనుకుంటే, నార్త్ స్టేట్ వైపు చూసుకున్నాను అనుకుంటే మీకు రైస్ దొరకదు, అక్కడ రోటీ దొరుకుతుంది. తమిళనాడు వైపు వెళ్ళారనుకోండి, మీకు అక్కడ తమిళనాడు ఓకే, కానీ కేరళ అటువైపు వెళ్ళారనుకోండి మీకు అక్కడ ఫుడ్ నచ్చదు, మీరు తినలేరు, ఓకేనా. అక్కడ చూసుకున్నాం అనుకుంటే మనం తలకి రాసుకునే నూనె ఉంటుంది కదా, ఆ నూనెతో అక్కడ కుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, నేను కూడా ఆల్రెడీ అక్కడ వర్క్ చేసి వచ్చినోడిని. కేరళ లాంటి స్టేట్స్లో మీరు పని చేశారనుకుంటే 2 నుంచి 3 నెలలు పారిపోయి వచ్చేస్తారు అక్కడి నుంచి. అట్లీస్ట్ నార్త్ సైడ్లో కూడా మీరు బ్రతకగలరేమో, కానీ ఇటువైపు సౌత్ జోన్ లోపలికి వెళ్ళారు అనుకుంటే మీరు బ్రతకలేరు, ఫుడ్ అస్సలు తింటారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ బ్రతకగలరా అది చూసుకోండి ముందు. కట్ ఆఫ్ తక్కువ వెళ్తుందని చెప్పి ఆ ఏరియాలో అటెంప్ట్ చేశారనుకంటే కట్ ఆఫ్ ఆ టైంలో ఎందుకు ఆ పేపర్కి కట్ ఆఫ్ తక్కువ వెళ్ళింది, ఆ టైంలో రేషనలైజేషన్ ఎలా జరిగింది, అక్కడ పేపర్ ఈజీ పడిందా హార్డ్ పడిందా, ఇదంతా మన చేతిలో లేనిది. కట్ ఆఫ్ వేరియేషన్స్ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి, కట్ ఆఫ్ గురించి చూసుకోకూడదు. కట్ ఆఫ్ వర్స్ట్ కండిషన్లో మీరు ఏది చూసుకున్నా సరే మీకు 70, 75, 65 ఈ రేంజ్లోనే మీకు కట్ ఆఫ్ తేలుతూ ఉంటుంది. సో ఈ 4-5 మార్కుల కోసం అని చెప్పి ఒక కొద్దిగా కష్టం ఎక్కువ పడి కొద్దిగా బాగా చదివితే ఇప్పుడే అయిపోతుంది కదా. సో అందుకని ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది వేకెన్సీస్ ఎక్కడ బాగున్నాయి, సర్వైవబిలిటీ నువ్వు ఎక్కడ ఉండగలవు అనేది చూసుకొని దాని తర్వాత కట్ ఆఫ్ని కూడా చూసుకో. ఈ 3 క్రైటీరియాస్ నువ్వు చూసుకునేటప్పుడు ఫస్ట్ క్రైటీరియా నువ్వు వేకెన్సీస్కి ఇవ్వాలి, దాని తర్వాత సర్వైవబిలిటీ చూసుకోవాలి, దాని తర్వాత ప్రీవియస్ కట్ ఆఫ్స్ని చూసుకోవాలి, ఓకేనా. సో కట్ ఆఫ్స్కి సంబంధించి ఒకసారి చూసుకున్నాం. జోన్ వైజ్ వేకెన్సీ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే హైయెస్ట్ వేకెన్సీ మీకు బిలాస్పూర్లో కనిపిస్తున్నాయి ఈసారి, రైట్. దాని తర్వాత కోల్కతా, లాస్ట్ టైంలో కూడా మనకి కోల్కతా, ముంబై బాగా వేకెన్సీస్ కనిపించినాయి. ఈసారి కూడా కోల్కతాలో వేకెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత రాంచీ, దాని తర్వాత ముంబై, దాని తర్వాత మైడా, దాని తర్వాత సికింద్రాబాద్. మనకి మన తెలుగు స్టేట్స్కి 6th ప్లేస్లో కనిపిస్తూ ఉంది వేకెన్సీస్, ఓకేనా. దాని తర్వాత మనకి భోపాలు, అజ్మీరు, బెంగళూరు, భువనేశ్వరు. సో ఈ రకంగా వేకెన్సీస్ పరంగా చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ ప్లేస్లో బిలాస్పూర్ ఉంది. సో వెళ్ళిపోమంటారా, బిలాస్పూర్ పెట్టేసేయమంటారా, అవ్వలేదు ఆగు. నువ్వు చూసుకోవాల్సింది ఏంది, వేకెన్సీస్ చూసుకోవాలి, దాని తర్వాత సర్వైవబిలిటీ కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడే మనం మాట్లాడుకున్నాం అనుకుంటే వేకెన్సీస్ అండ్ సర్వైవబిలిటీలో మీరు చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ ఆబ్వియస్లీ సికింద్రాబాద్ ఆప్షన్ పెడతారు జోను. దాని తర్వాత ఒకవేళ కూడదు మేము వేరే ఆప్షన్ పెట్టుకుంటాం అంటే మీరు బ్రతకగలిగేవి, హ్యాపీగా ఉండగలిగేవి మీరు చూసుకోవాలి ఉంటే బెంగళూరు, ఓకే. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా సార్, వేకెన్సీస్తో పాటు నువ్వు సర్వైవబిలిటీ కూడా చూసుకుంటున్నావు కదా, 2 కలిసి వచ్చేటప్పుడు నీకు ఫస్ట్ ఆప్షన్లో నువ్వు బెంగళూరు పెట్టుకుంటావు, సికింద్రాబాద్ పెట్టుకుంటావు. లేదు అనుకుంటే బెంగళూరు పెట్టుకోవడానికి ట్రై చేయి, అక్కడ నువ్వు బ్రతకడానికి ఈజీ ఉంటుంది. లేదు కొద్దిగా అడ్జస్ట్ అవుతాను అంటే కోల్కతా పెట్టుకోవడానికి ట్రై చేయి, రైట్. దాని తర్వాత 4వ ఆప్షన్లో నువ్వు కావాలి అనుకుంటే మైడా పెట్టుకో, ఓకేనా. సో ఇది ఓవరాల్గా నా సెలక్షను ఫర్ జోన్స్ యాజ్ పర్ వేకెన్సీస్ అండ్ సర్వైవబిలిటీ.
లేదు సార్ నేను కట్ ఆఫ్ చూసుకుంటాను, కట్ ఆఫ్ కూడా చూసుకో. మైడాకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే 552 వేకెన్సీస్ లాస్ట్ టైం ఉంటే దానికి సంబంధించి లోయెస్ట్ కట్ ఆఫ్ వెళ్ళింది. ఓకే. సో కట్ ఆఫ్ గురించే నేను పెట్టుకుంటాను సార్ అంటే పెట్టుకో. కట్ ఆఫ్కి సంబంధించి సికింద్రాబాద్ కన్నా మైడా కొద్దిగా పైనే ఉంది వేకెన్సీస్లో కూడా. సో కట్ ఆఫ్ అండ్ వేకెన్సీస్కి సంబంధించి నువ్వు చూసుకున్నావు అనుకుంటే నీకు మైడా ఈజ్ ద బెటర్ ఆప్షన్. ఎక్కడైనా బ్రతకగలను, నేను ఏం తినైనా బ్రతకగలను, అసలు తిండి లేకపోయినా బ్రతకగలను. మైడా పెట్టేసుకో. సికింద్రాబాద్ ఫస్ట్ ఇంపార్టెంట్, సికింద్రాబాద్ అయితే మేజర్. కాకపోతే నువ్వు సికింద్రాబాద్ నాకు వద్దు అనుకుంటే మైడా పెట్టేసుకో. ఓకేనా. దాని తర్వాత బిలాస్పూర్ హైయెస్ట్ కట్ ఆఫ్ వెళ్ళింది. ఈసారి కూడా బిలాస్పూర్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కట్ ఆఫ్ కూడా బాగా వెళ్తుంది. కట్ ఆఫ్ చెప్పాను కదా మీకు 2-3 ఫ్యాక్టర్స్లో డిపెండ్ అయి ఉంటుంది. ఆ టైంలో పేపర్ లెవెల్ ఎలా ఉంది, రేషనలైజేషన్ ఎలా జరిగింది, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. ఓన్లీ కట్ ఆఫ్ని బేస్ చేసుకోవడం వెళ్ళడమే కాదు. ఓకేనా. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే రాంచీ, సికింద్రాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి కదా. సికింద్రాబాద్లో నార్మల్గా కట్ ఆఫ్ వెళ్ళింది, రిఫరెన్స్ జోన్ మంది అది. ఓకేనా. అయితే బిలాస్పూర్కి సంబంధించి సిమిలర్గా మనకి ఎలా అయితే సికింద్రాబాద్ ఉందో ఆ రకంగానే మనకి బిలాస్పూర్ వేకెన్సీ మన కట్ ఆఫ్ వెళ్ళటం కనిపిస్తూ ఉంది. రైట్. ఒకసారి ఈ టేబుల్ని ఒకసారి చూసుకొని నువ్వు పెట్టేటప్పుడు, నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదా అప్లై చేసేటప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏందయ్యా అంటే, నేను నీకు 3 పాయింట్స్ చెప్పాను కదా, ఆ 3 పాయింట్స్ నువ్వు అనలైజ్ చేసుకో. ఇప్పుడు నేను ఎక్కడైనా బ్రతకగలను. సో నేను ఎక్కడైనా పెట్టుకుంటాను కాబట్టి నాకు వేకెన్సీస్ ఎక్కువ ప్లస్ కట్ ఆఫ్ కొద్దిగా తక్కువ చూసుకుంటాను. కానీ ఫీమేల్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే సర్వైబిలిటీ ప్లస్ వేకెన్సీస్ చూసుకోవాలి. కొంతమంది ఉన్నారు, నేను ఇంటి దగ్గరే ఉంటాను, సో సికింద్రాబాద్ పెట్టేసుకో. ఇంటి దగ్గరే ఉంటాను, నేను ఎటు వెళ్ళను. ఎందుకంటే వన్స్ మీరు పోస్టింగ్ వచ్చిన తర్వాత, ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పనిచేయడం మొదలు పెడతారు కదా, మెల్లిమెల్లిగా మ్యారీడ్ అయితే మీ మీ వైఫ్ని లేదంటే మీ హస్బెండ్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడ పేరెంట్స్ ఉన్నారంటే మీ పేరెంట్స్ని కూడా అక్కడ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో కోటర్స్ వచ్చేస్తాయి సార్ రైల్వే అంటే, నీకు 95% కోటర్స్ వచ్చే ఆస్కారాలు బాగా తక్కువ. నీ సీనియర్స్ ఆల్రెడీ పెద్ద ఆఫీసర్స్ ఆల్రెడీ ఆ కోటర్స్ అన్నీ బుక్ చేసుకొని పెట్టేసుకుంటారు. నీకు క్వార్టర్స్ అంత బాగోవు, అంత నీకు ఈజీగా కూడా దొరకవు. ఓకేనా. నువ్వు బయటే ఉండాల్సి వస్తుంది. రైట్. రైల్వేలోనే పనిచేస్తాను కదా సార్, కావాలంటే ట్రైన్ ఎక్కేసి మా ఊరు వచ్చేస్తాను కావాలంటే, నీకు అంత సింపుల్గా ఈజీగా దొరికే ఆప్షన్ ఉండదు. ఓకేనా. నీ స్టేట్కి వేరే స్టేట్కి నువ్వు ట్రావెల్ చేయాలి, రోజు ట్రావెలింగ్లో ఉండాలంటే అంత సింపుల్ కాదు. నువ్వు ట్రైన్ ఎక్కిన తర్వాత ఎటో పోయి ఎక్కడో ఉంటావు, మళ్ళీ అదే ట్రైన్ పట్టుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి వేరే వేకెన్సీస్ గురించి మాట్లాడతానండి. స్టేషన్ మేనేజర్ అయితే ఏం చేయాలి, స్టేషన్ మాస్టర్ అయితే ఏం చేయాలి, జూనియర్ అకౌంటెంట్ అయితే ఒకే చోట కూర్చునే జాబ్ ఉంటుంది కదా, వాటి పరిస్థితి ఏంటి, మేల్స్కి ఏది ఫేవరబుల్, ఫీమేల్స్కి ఏది ప్రిఫరబుల్, దాని తర్వాత మెడికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా నేను మీకు డిస్కస్ చేస్తాను. తర్వాత టెన్షన్ లేదు, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అండ్ వీడియో సంబంధించి మీ పీపీటీస్, ఇంపార్టెంట్ హై ఈల్డ్ మెటీరియల్స్ అన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి టెలిగ్రామ్ ఛానల్ది. ఓకే. ఓవరాల్గా ఫస్ట్ జోన్ ఆబ్వియస్లీ మీరు సికింద్రాబాద్ పెట్టుకుంటారు. కట్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ కావాలి అనుకుంటే బిలాస్పూర్ పెట్టుకోండి. కట్ ఆఫ్ కూడా కావాలి అండ్ వేకెన్సీస్ కూడా కావాలి అనుకుంటే మైడా పెట్టుకోండి. లేదు సార్ కొద్దిగా ప్రశాంతంగా బ్రతకాలి నేను అంటే బెంగళూరు పెట్టుకో, లేదంటే సికింద్రాబాద్ పెట్టుకో. అర్థమైంది కదా. ఆప్షన్ ఇది, నేను 2-3 ఆప్షన్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఓకే. సో ఓవరాల్గా ఇది సేఫ్ జోన్ వర్సెస్ డేంజర్ జోను ఒక కేటగిరీని బేస్ చేసుకొని చేయకూడదు ఇది. ఓకే. వేకెన్సీస్, దాని తర్వాత కట్ ఆఫ్, సర్వైవబిలిటీ, ఈ మూడింటిని మైండ్లో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఆల్ కండిషన్స్లో మాట్లాడుకుంటే సికింద్రాబాద్, మేడా, బిలాస్పూర్, నంద్యాల, కోల్కతా ఈ ఏరియాస్ వద్దు. కొద్దిగా డేంజర్ జోన్, వేకెన్సీస్ కొద్దిగా ప్రాబ్లం ఉంటాయి, కొద్దిగా తక్కువ ఉంటాయి. వేకెన్సీస్ బెంగళూరులో అసలు చాలా తక్కువ ఉన్నాయి, లో వేకెన్సీస్. సో అది డేంజర్ జోన్గానే పరిగణించాలి. కానీ సర్వైవబిలిటీ నువ్వు బాగా చదువుతావు, నువ్వు ఎలా అయినా కట్ చేస్తాను సార్, నేను కట్ ఆఫ్ క్లియర్ చేసుకుంటాను సార్, బాగా చదువుతాను, బెంగళూరు పెట్టుకో. సో ఇలా ఓవరాల్గా నేను మీకు చెప్పాను కదా, ఒక్కొక్క స్టైల్ వాళ్ళకి ఒక్కో రకంగా చెప్పాను. ఏది మీకు కంఫర్టబుల్ దానికి సంబంధించి చూసుకోండి. ఓకే. డాక్యుమెంట్స్ అవన్నీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు, టైపింగ్స్కి పేడ్ ఉండాలి. దాని తర్వాత ఓబీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఏం కావాలి, కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఏం చేయాలి. ఇప్పటికి కూడా నాకు చాలామంది మెన్షన్ చేస్తూ ఉంటారు, సార్ నాకు 70% కలర్ బ్లైండ్నెస్ ఉండి నాకు కిడ్నీ ఆపరేషన్ జరిగింది, లేదంటే నాకు పైల్స్ ఆపరేషన్ జరిగింది, ఇలా డిఫరెంట్ మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో నా పర్సనల్ నెంబర్ ఉంది 9491370061. కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేస్తాను. మీరు చెప్పుకోగలిగినవి కామెంట్ సెక్షన్లో చెప్పండి, చెప్పుకోలేనివి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియో దేనికి సంబంధించి కావాలి అనేది నాకు ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. పరిగెత్తకండి అప్లికేషన్ పెట్టేటప్పుడు. రైట్. కాసేపు ఆలోచించి ఈ రోజు మొత్తం నిద్రపోకుండా ఆలోచించు, ఏ అప్లికేషన్ పెట్టాలి, దేనికి పెట్టాలి అనేది. దాని తర్వాత నువ్వు పెట్టడానికి ట్రై చేయి. ఓకే. 5810 వేకెన్సీస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తున్న వేకెన్సీ,
లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ కూడా మనకి ప్రశాంతంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఎన్టీపీసీకి సంబంధించి ఎస్ఎస్సి ఇలా గొడవలు జరగట్లేదు. సో హ్యాపీగా నువ్వు ప్రశాంతంగా పెట్టుకో. సరే గ్రూప్ డీకి సంబంధించి కేసులు పడ్డాయి కదా సార్, సరే గ్రూప్ డీ పడింది, ఎన్టీపీసీ బాగానే జరిగింది కదా, టెన్షన్ లేకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రశాంతంగా జరిగింది కాబట్టి ప్రశాంతంగా మళ్ళీ ఈసారి అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వు. నీకు పక్కా జాబ్ క్రాక్ చేయాల్సిందే సార్ ఈసారి. అంటే కోర్స్ అవైలబుల్గా ఉంది, రెడీగా ఉంది కోర్స్ నీకోసం, మెంటర్షిప్ కోర్సు. జాయిన్ అయిపో. 94913700 వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వు. కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియో ఏం కావాలో చెప్తే రెడీగా చేసిస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.